అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ముద్దంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతుందా అనే అనుమానం కలుగుతుందట పలువురికి. తమకు అవసరం లేదని పక్కకు విసిరేసిన వారే ఇప్పుడు ఆ పార్టీకి అవసరమవుతున్నారట. అక్కున చేర్చుకున్న వారే అప్పట్లో అవసరం లేకుండా పోయారని, ఇప్పుడు మళ్ళీ వారి అవసరం ఏమొచ్చిందని చర్చ సాగుతోందట. అవసరం లేదనుకొని పక్కన పెట్టిన వారే ఇప్పుడు ఆ పార్టీకి అక్కరకు వస్తున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏ పార్టీ కావాలనుకుంటోంది? లెట్స్ వాచ్. ఎన్నికలకు ముందు వద్దనుకున్నారు, ఇప్పుడు వారినే కావాలనుకుంటోందట బీఆర్ఎస్ పార్టీ. తమకు అవసరం లేదని పక్కకు విసిరేసిన వారే ఇప్పుడు పార్టీకి అవసరమవుతున్నారా అన్న చర్చ మొదలైందా అంటే అక్షరాల అదే జరుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఎలక్షన్ టైంలో అవసరం లేదనుకుని పక్కన పెట్టిన వారే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అక్కరకు వస్తున్నారట. సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం చూసిన వాళ్లు అదే అంటున్నారట. సింగరేణి స్థితిగతులు, బొగ్గు బ్లాకుల వేలం నేపథ్యంలో యూనియన్ నేతల్ని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల కిందట అసలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని వద్దనుకున్న అధిష్టానం ఇప్పుడు నేతలను పిలిచి మాట్లాడడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సిద్ధమైంది. కానీ నామినేషన్లకు కొద్ది రోజుల ముందు తాము గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అసంతృప్తి చెందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా వారికి కనీసం సమయం కూడా ఇవ్వలేదట అప్పట్లో. దీంతో 2-3 రోజుల పాటు హైదరాబాద్లోనే గడిపిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నేతలు రాజీనామా బాట పట్టారు. అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కంగర్ల మల్లయ్య యూనియన్ కి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2 రోజులకు మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించి తిరిగి పోటీ చేశారు. అయితే ఈ గందరగోళం నేపథ్యంలో కార్మికులు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకునే లేదని, అందుకే యూనియన్ ఘోర పరాజయం పాలైందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి చెందిన నేతలు తమ యూనియన్ స్వతంత్రంగా ముందుకు వెళుతుందని, రాజకీయ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ జోక్యం సహించమని ఆ యూనియన్ నేత మిర్యాల రాజిరెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ తాము బీఆర్ఎస్ కు అనుబంధంగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇలా జరుగుతున్న సమయంలో ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు టీబీజేకేఎస్ నాయకులపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆయన పార్టీ జోక్యం చేసుకుని ఈ విషయంలో రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేయలేదట. ఇలా అటు బీఆర్ఎస్ కు ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మధ్య ఓ రకంగా ఆఘాతం ఏర్పడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో పాటు పలువురు నేతలు ఇతర పార్టీల బాట పడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి పార్టీకి వచ్చిపడింది. పార్టీ నుంచి వలసలను ఆపేందుకు అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇటు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల్ని పిలిపించుకుని మాట్లాడినట్టుగానే సింగరేణి వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో సైతం మాట్లాడుతున్నారు. అయితే గతంలో కనీసం తమను పట్టించుకోలేదని, తమ నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వని గులాబీ అధిష్టానం ఇప్పుడు పిలిపించుకుని మాట్లాడటం పట్ల సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అప్పుడు వద్దనుకున్న వాళ్లే ఇప్పుడు అవసరమయ్యారని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో.